రాజమౌళి గారిని బాగా ఇరిటేట్ చేస్తారంట మీరు బయట టాక్. అలాగే రాజమౌళి గారికి జక్కన్న అని పేరు ఎందుకు పెట్టారు? మీరే పెట్టారని విన్నాం. నాకు ఫస్ట్ డే శాంతినివాసం ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు ఇన్ జనరల్గా హీ వాజ్ స్కల్ప్టింగ్ సీన్ అంతా చాలా డీటెయిల్డ్గా తీస్తున్నాడు. టెలివిజన్కి అప్పటికి నేను చెప్పాను కదండి, నేను శాంతినివాసం కమిట్ అయ్యే ముందు దానికి ఒక 5 సీరియల్స్ 6 డైలీ సీరియల్స్ చేశాను. మాకు ఎలా ఉండేదంటే లొకేషన్కి వెళ్తే నేను ఏ రేంజ్ కంటే ఇప్పుడు ఇలా పేజీలు ఇచ్చారనుకోండి, ఓకే 3 ఎపిసోడ్ అవుట్పుట్ ఆ రేంజ్కి ఉన్నా. అంటే స్క్రిప్ట్ పెట్టగానే అర్థమైపోతుంది తూకం వెయిట్ ఎన్ని పేజీలమ్మా లాస్ట్ పేజ్ చూసాను, ఓకే ఇది 6 నిమిషాల అవుట్పుట్, లేకపోతే ఈ సీను కొంచెం చదవగానే ఓకే ఇది ఒక 10 నిమిషాల అవుట్పుట్, ఇది మహా అంటే 5 నిమిషాల అవుట్పుట్, ఆ రేంజ్లో చేసేస్తున్నా. ఏంటమ్మా ఏంటి సంగతులు ఏంటి సీన్ అన్న, 3 సీన్లు సార్. 3 పొద్దున్నే మొదలెట్టారంటే మ్యాక్సిమం 10:30 11కి అయిపోతుంది అమ్మాయ అనుకున్నా. డైలీ సీరియల్ ఇంట్లో ఉన్నా. నాకు రావడమే 11 గంటలకు వచ్చింది. ఈలోపు అది మ్యాక్సిమం 1 పేజ్ సీన్ 1.5 పేజ్ సీన్. ఏంటంటే నంబర్స్ మాత్రం లెక్క పెడుతున్నాడు, 1 నుంచి 10 దాకా అమ్మాయి చేత లెక్క పెడుతున్నాడు, కట్ చేస్తున్నాడు. ఏమో తినేంట్రా బాబు, సర్లే కొత్తగా వచ్చాడు కదా డైలీ సీరియల్ ఫార్మాట్ తెలియదు, ఉంటుందిలే ఫస్ట్లో వేయడం అనుకున్నా. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ రోజు మళ్ళీ ఒక హాఫ్ పేజ్ సీక్వెన్స్, అంటే మార్నింగ్ నుంచి నేను నైట్ 12:30 1 వరకు వర్క్ చేశానండి. ఓన్లీ 1.5-2 పేజెస్ సీక్వెన్స్కి చెక్కుతూనే ఉన్నాడు. అండ్ హీ నెవర్, అంటే తను ఏదైతే ఒక సీక్వెన్స్ కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, సినిమాకి కానివ్వండి, కావాలి అనుకున్నప్పుడు ఆ విజువల్ మీడియం, డైలాగ్ కానివ్వండి, విజువల్ మీడియం కానీ అవి రావడానికి హీ టేక్స్ టైం. అది అప్పుడే ఏదో మాట్లాడుతూ ఇంతనేంట్రా బాబు చెక్కుతున్నాడు అమరశిల్పి జక్కనలాగా అని చెప్పేసి అలా జక్కన అక్కడి నుంచి జక్కన అలా కంటిన్యూ.